బాబాయ్. మనవి అంతేకాకుండా ఈరోజు మన జమిసాపూర్ గ్రామంలో పాలామూరు అమృతమ్మ గారు ఈరోజు నామినేషన్ వేయడం జరుగుతుంది. అంతేకాకుండా 6వ వార్డులో శ్రీ పాలామూరు వెంకటేష్ గౌడ్ యువ నాయకుడు కూడా పక్కా ఈసారి మాత్రం 400 నుంచి 500 మెజారిటీతోన పాలామూరు అమృతమ్మ గారు విజయం సాధిస్తున్నారు. అంతే జమిసాపూర్ గ్రామానికి మెయిన్ గా నేను తెలుసుకున్నది ఒకటే, నేను విద్యకు ప్రయారిటిస్తాను. మెయిన్ గా విద్య ఆరోగ్యానికి మెయిన్ గా నేను నా తోచిన సాయం కూడా చేస్తాను గ్రామానికి. అంతేకాకుండా మెయిన్ గా నేను సాయం చేయాల్సింది ఏంటంటే మన వార్డు పరిధిగా నేను తిరుగుతా. వార్డు పరిధి తిరిగి ఏమేమి సమస్యలు ఉన్నాయి, వీధులు, లైట్లు, మెయిన్ గా ప్రతి ఒక్క అండర్ డ్రైనేజ్ మాత్రం 100% చేస్తాను. నేను కొట్లాడతా, సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి కూడా కొట్లాడతా, స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళి కొట్లాడి నేను ఫండ్స్ చేస్తాను. ఎందుకు కావద్దు, మన గ్రామం ఎందుకు అభివృద్ధి కావద్దు? ప్రతి ఒక్క గ్రామాల అభివృద్ధి అయినప్పుడు మన గ్రామం ఎందుకు కావద్దు? నేను మొత్తం 100% నేను చెప్తున్నా, మన గ్రామాన్ని నేను ఆల్ ఓవర్ మైనార్లో నెంబర్ 1 గ్రామం పంచాయతీగా నేను చేశాను. మీరు ఒక్కటే ఏం చేయాలంటే, ఎవరు చెప్పిన మాటలు వినొద్దు. మీరు ఎవరు మంది చెప్తారు, వానికే ఈ ఓట్లు, వీనికే ఈయనకే ఎవరు మాటలు వినొద్దు. మీరు ఏంటంటే ఈసారి పాలామూరు అమృతమ్మ గారికి మీరు అందరూ కలిసికట్టుగా వర్క్ చేసి మీరు నన్ను గెలిపించారు అనుకో, మీకు ఏం కావాలంటే నేను కనుక్కోను. వైద్య, విద్య, ఏ రంగంగా విద్యా రంగంగా నేనైతే అందరికీ సాయం చేస్తాను. అంతేకాకుండా రోడ్లు A to Z మొత్తం ప్రతి ఒక్క వార్డులో నేను తీసుకుంటా. ఈసారి మనదే విజయం. 400 నుంచి 500 మెజారిటీతో పాలామూరు అమృతమ్మ గారు విజయం సాధిస్తున్నారు. అంతే.